ప్రతిపాదిస్తుంది ఏంటంటే ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది. తెలంగాణ శక్తి ఏందో మరొకసారి చూపించి వీళ్ళ మెడలు వంచి ఇప్పుడు సాధించాలి. భవిష్యత్తు కోసం కూడా కొట్టాడకు మనం సిద్ధంగా ఉండాలని తెలియజేసుకుంటూ, ఎక్కడి ప్రతి ఒక్కరు భూముల ధరలు పోయినాయి, మందు పోయినాయి, మసాలా అన్ని పోయినాయి. ఎంత మంచిగా 4 ఎకరాల రైతు నేను 4 కోట్ల ఆసాగా అనుకుంటుండే, అంత ధీమా ఉంది. ఎంత బాగుండే. హైదరాబాద్ నుంచి అడిగితే కూడా వచ్చి మనం ఇయ్యకపోదాం భూములు, డిమాండ్ పెరగానే. అంత బ్రహ్మాండంగా మారుమూల ప్రాంతంలో కూడా 40 లక్షలు 50 లక్షలు ఎకరానికి ఉండే. అటువంటిది సగానికి సగం పడిపోయి మొత్తం నాశనం చేశారు. వీళ్ళు ఇట్లే వదిలిపెడితే ఇంకింత నాశనం అవుతుంది. కాబట్టి మనం కొట్లాడాల్సిందే. నేను ఇంకొక మాట మీకు చెప్తా. ఎలక్షన్లలో నేను మస్తుగా చూస్తే 50 ఏళ్లలో పార్టీలు గెలితే ఓడితాయి. ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరికితే కొడతామని అన్నంత గొప్పగా ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. ఇవాళనేం కాదు, 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్ గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. నీ వంది మాగదులను, నీ భజన చేసేటోళ్లను నువ్వు వాళ్ళను జమేసుకొని వాళ్ళ ముందల పొంకనాలు కొట్టకు. చంద్రశేఖరరావు, నువ్వు కాలం జల్లిపోయిన 1000 రూపాయల నోటువే. ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు. ఒకప్పుడు 1000 రూపాయలకు చాలా విలువ ఉండే 1000 నోటుకి. అవునా? 1000 నోట్లు ఉన్నాయంటే ఆయన మునగాని కింద చూసేది. ఇప్పుడు 1000 నోట్ల రూపాయలు ఉన్నాయంటే తీసుకుపోయి బొక్కలు వేస్తారు. చంద్రశేఖరరావు గారు కూడా రద్దయిపోయిన 1000 రూపాయల నోటు, ఇంకా దానికి విలువ లేదు. తెలంగాణ సమాజంలో నిన్ను అడిగేటోళ్ళు లేరు. చంద్రశేఖరరావు, నువ్వు ఫామ్ హౌస్లు ఉండి ప్రజలతో నీకు బంధం తెగిపోయినట్టుంది. ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నారో చూడు. రైతులకు రైతు భరోసా అందింది. ఇది నా జవాబు లెక్కల అసెంబ్లీలో చెప్తా. రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. రైతులకు వడ్ల కోసం 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. రైతులకు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినాం. రైతులకు 200 యూనిట్లు ఇంట్లో ఇవాళ ఉచితంగా ఇస్తున్నాం. ఆడబిడ్డలకు బస్సు ఉచితం ఇచ్చినాం. ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినాం. ఇవాళ యువకులకు 55,143 ఉద్యోగాలు ఇచ్చినాం మొదటి సంవత్సరంలో. ఒకవేళ మమ్మల్ని అభినందించడానికి నీకు మనసు రాకపోతే అదే ఫామ్ హౌస్లు అట్లే వండుకొని ఉండు. నిన్నెవ్వరు అడుగుతలేరు, కడుగుతలేరు, కొడతలేరు.